ఫ్రెండ్స్, 3 సంవత్సరాల క్రితం నేను వృద్ధాశ్రమునకు భోజనం పట్టుకొని వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆవిడ అంటూ ఉన్నారు, అమ్మా నాకు 18 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన సంవత్సరానికి నా భర్త యాక్సిడెంట్లో చనిపోతే నా కొడుకే నా ప్రపంచం అనుకొని వాడి కోసమే నా శరీరం అంతా ఖర్చు పెట్టి కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగాన్ని సంపాదించి మంచి వివాహం చేసి 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఒక జబ్బు వచ్చిందని డాక్టర్లు చెప్పినప్పుడు, నాకు లక్షల ఖర్చు అవుతుందని చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను వాళ్ళకి భారం అనిపించి ఇక్కడ తీసుకొచ్చి నేను పడేశారమ్మా అని చాలా బాధ అనిపించింది. వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీ మీద విసుక్కుంటున్నారనో సునుక్కుంటున్నారనో ఏది పడితే అది మాట్లాడుతున్నారని దయచేసి పిల్లలారా విసిగిపోవద్దు. వాళ్ళు లేకపోతే మనం లేం. వాళ్ళు పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళని కూడా ప్రేమిద్దాం, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇద్దాం. ఎందుకంటే వారి ఇష్టాలు మన ఇష్టాల కోసం చంపి మనల్ని పెంచారు కాబట్టి. థ్యాంక్ యూ.